హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. ఈరోజు మన క్వశ్చన్ వచ్చేసి కింది వారిలో 2025లో రామన్ మెగాసే అవార్డును ఎవరు అందుకున్నారు? ఆప్షన్ చూడండి. ఎడ్యుకేట్ గర్ల్స్, షాహీన్ అలీ, ఫ్లావియానో ఆంటోనియో ఎల్ విలానువావా, పైవన్నీ. ఓకే, ఇక్కడ రామన్ మెగాసే అవార్డు అన్నాడు. రామన్ మెగాసే అవార్డు ఫిలిప్పైన్స్ మాజీ అధ్యక్షుడైనటువంటి రామన్ మెగాసే గారి పేరు మీదుగా ఏర్పాటు చేయడం జరిగింది 1957లో. ఓకే, 1958 నుంచి మొట్టమొదటిసారిగా ఇవ్వడం జరుగుతుంది. ఏషియన్ కాంటినెంట్ లో సేవలు చేసిన వారికి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దీన్ని ఏషియన్ నోబెల్ ప్రైజ్ అని కూడా అనడం జరుగుతుంది. 1958లో మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా భూదానోద్యమ సృష్టికర్త అయినటువంటి ఆచార్య వినోబా భావే గారికి ఈ అవార్డు రావడం జరిగింది. ఆ తర్వాత చాలా ప్రముఖులు, అందులో మనకు మదర్ తెరిసా గారికి రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 2023లో అస్సాం జర్నలిస్ట్ అయినటువంటి రవి కన్నన్ గారికి రావడం జరిగింది. నెక్స్ట్ 2025లో మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో ఒక ఎన్జిఓకి ఎడ్యుకేట్ గర్ల్స్ అనే ఎన్జిఓకి రామన్ మెగాసే అవార్డు అనేది రావడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ రామన్ మెగాసే అవార్డు ఆగస్టు 31 రోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనకు అడిగినటువంటి ఆన్సర్ కి ఏంటంటే ఇక్కడ షాహీన్ అలీకి కూడా 2025లో మాల్దీవ్స్ కు రావడం జరిగింది. ఫ్లావియానో ఆంటోనియో ఎల్ విలాన్ ఫిలిప్పైన్స్. ఓకే, ఇక్కడ ఫిలిప్పైన్స్ లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు పైవన్నీ, ఈ మూడు వాటికి కూడా మనకు 2025లో రామన్ మెగాసే అవార్డు రావడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.